హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు క్లాస్లో మనము బేసిక్ ఎస్ఓక్యూఎల్ గురించి నేర్చుకుందాం. అంటే బేసిక్ ఎస్క్యూఎల్ మనం ఆల్రెడీ w3schools.comలో చూసాము. లైక్ బేసిక్ ఎస్క్యూఎల్ అంటే లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, ఆర్డర్ బై, సో ఇలాంటి కీవర్డ్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ బేసిక్ ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ చేయకపోయింటే, సో ఐ సజెస్ట్ యూ టు గో త్రూ దిస్ వన్. ఓకే, సో w3schools.com and go to this SQL tutorial. Okay, so you can see where I mean all the keywords like and ఎప్పుడు వాడతాము, ఆర్ ఎప్పుడు వాడతాము, నాట్ ఎప్పుడు వాడతాము, సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో సో ఇక్కడ వీటితో పాటు వీటిని ఏమంటారంటే అకౌంట్, సమ్, మ్యాక్స్, మిన్. సో వీటిని ఏమంటారంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు అనమాట. సో వీటిని మనం ఎక్సెల్ షీట్లో కూడా డిస్కస్ చేసాము. సో ఎక్సెల్ షీట్లో కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఒక సెల్స్ సెలెక్ట్ చేసామంటే సో అవి సమ్ అవడము, మ్యాక్స్ అవడము, మిన్ అవడము, కౌంటర్ అవడము, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం బేసిక్ ఎస్ఓక్యూఎల్. ఓకే, సో ఎస్ఓక్యూఎల్ ఇట్స్ లైక్ ఆల్రెడీ ఈ ఎస్ఓక్యూఎల్ అనేది జస్ట్ లైక్ ఎస్క్యూఎల్ లాగే అనమాట. ఓకేనా, సో నథింగ్ డిఫరెంట్. ఓకే, సో ఏమంటే లైక్ ఇది సేల్స్ ఫోర్స్లో చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం అనమాట. సో నార్మల్ ఎస్క్యూఎల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో ఎస్ఓక్యూఎల్ ఐ థింక్ మనం ఈ బేసిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం సమ్ అదర్ క్లాసెస్. బట్ ఇది ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం మోర్ ఎగ్జాంపుల్స్తో మనం ఈ ఎస్ఓక్యూఎల్ డిస్కస్ చేద్దాము. ఓకే, సేల్స్ ఫోర్స్ క్వెరీ, సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, LNGUAG. ఓకే, సో 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 ఎస్ఓక్యూఎల్ ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే లైక్ కెన్ సీ ఇట్ హియర్. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. సో ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, సో మీరు ఐ మీన్ గూగుల్ కొత్త ట్యాబ్లోకి వెళ్ళి సో ఇన్స్టాల్ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి టైప్ చేయండి. క్రోమ్ ఎక్స్టెన్షన్. సో యూ కెన్ సీ ఇట్ హియర్. ఓకే, సో సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ మీరు ఇంతకుముందు ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వస్తుంది అనమాట. సో యాడ్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇంకొక పాపప్ వస్తుంది, జస్ట్ యాడ్ ఓకే క్లిక్ ఇస్తే సో ఇదే ఈ ఈ క్రోమ్ ఇన్స్పెక్టర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ క్రోమ్ ఇన్స్పెక్టర్ వల్ల యూజెస్ ఏంటంటే డైరెక్ట్గా మనము ఇక్కడ ఏదైనా యూజర్స్ని క్వైరీ అంటే యూజర్స్ ఈమెయిల్ ఐడి కానీ, యూజర్ అలియాస్ నేమ్ కానీ ఏదైనా టైప్ చేసామంటే కీవర్డ్, సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, యూజర్ సెక్షన్లో. సో లేదంటే క్వైరీ కూడా రాసుకోవచ్చు మనం, అంటే డేటా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఆర్గ్ లిమిట్స్ ఇవన్నీ మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎక్స్టెన్షన్ యాక్టివ్గా ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి ఏదో ఒక సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి లాగిన్ అయి ఉంటేనే ఇక్కడ రైట్ సైడ్ చిన్న ఐకాన్ లాగా మనకు కనిపిస్తుంది. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ హియర్. సో ఎస్ఓక్యూఎల్ ఇక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డేటా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి. సో ఇక్కడ మనము మన ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ లేదు, ఇది ఎక్స్టెన్షన్స్ కొన్ని రియల్ టైంలో, అంటే మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్ చేసేటప్పుడు లేదా వర్క్ చేసేటప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళ ఇచ్చిన ల్యాప్టాప్లో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయడం బ్లాక్ చేసి ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు డిఫాల్ట్గా అంటే రెగ్యులర్ సేల్స్ ఫోర్స్ మనం ఎక్కడ అంటే ఎక్కడ ఎస్ఓక్యూఎల్ రాయొచ్చు అంటే ఇక్కడ డెవలపర్ కన్సోల్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనము ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ రాసుకోవచ్చు, అంటే డెవలపర్ కన్సోల్. ఓకే, క్లిక్ ఆన్ హియర్. సో ఇది ఆల్రెడీ మనము ఎగ్జిక్యూట్ అనానమస్ విండోలో కొన్ని కలెక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు డెవలపర్ కన్సోల్ చూసాము. సో ఇక్కడ లాస్ట్ టైం మనము అంటే లిస్ట్, సెట్, మ్యాప్, సో ఓకేనా ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లు యాడ్ చేస్తే ఐ విల్ కనెక్ట్ విత్ యూ గైస్ సపరేట్లీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇక్కడ కూడా మనము మనం ఎస్ఓక్యూఎల్ క్వెరీ కానీ లేదా ఎస్ఓఎస్ఎల్ ఇక్కడ చూడండి. సో ఇది హెల్ప్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఉంది. సో ఎంటర్ ఎస్ఓక్యూఎల్ ఆర్ ఎస్ఓఎస్ఎల్ క్వెరీ అంటే, సో అంటే సేల్స్ ఫోర్స్లో ఓన్లీ ఎస్ఓక్యూఎల్ క్వెరీసే కాదు, ఎస్ఓఎస్ఎల్ క్వెరీస్ కూడా ఉన్నాయి. అంటే ఎస్ఓఎస్ఎల్ అంటే సో దీని గురించి కూడా మనం బేసిక్ ఎన్షియాలిటిక్స్లో డిస్కస్ చేసాము. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ సర్చ్ లాంగ్వేజ్ అనమాట. ఆబ్జెక్ట్ సర్చ్ లాంగ్వేజ్, search language. Okay,
సో ఇది స్ట్రింగ్ బేస్డ్ సెర్చ్ లాగా అనమాట. సో స్ట్రింగ్ బేస్డ్ సెర్చ్. సో అంటే మీకు అర్థం కాకపోవచ్చు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి అర్థమవుతది. సో స్ట్రింగ్ బేస్డ్ సెర్చ్ అంటే సో విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ స్ట్రింగ్ బేస్డ్ సెర్చ్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో బట్ బేసిక్‌గా ఈరోజు మనము మెయిన్ ఫోకస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎస్ఓక్యూఎల్ బేసిక్ నుంచి కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇవి అర్థమవుతాయన్నమాట. సో ఇదొక ప్లేస్. ఇక్కడ క్వెరీ రాసి ఎగ్జిక్యూట్ క్లిక్ ఇచ్చామంటే ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. ఇంకొక ప్లేస్ వచ్చేసి వర్క్ బెంచ్‌లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వర్క్ బెంచ్ డాట్ డెవలపర్ ఫోర్స్ డాట్ కామ్ అని మీరు టైప్ చేశారంటే వర్క్ బెంచ్ డాట్ డెవలపర్ ఫోర్స్ డాట్ కామ్. సో మనం ట్రయల్ హెడ్‌లో ఓపెన్ చేసే ఆహ్, ప్రతి ఒక్క హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్ కూడా ప్రొడక్షన్ కిందకే అంటే ఇటు ఎన్విరాన్మెంట్ టైప్ వచ్చేసి ప్రొడక్షనే అవుతది. సో రియల్ టైమ్‌లో మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్‌కి ప్రొడక్షన్ యాక్సెస్ అంటే దే విల్ గివ్ ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్‌కి గాని, టెస్టర్స్‌కి గాని ప్రొడక్షన్ యాక్సెస్ డైరెక్ట్‌గా ఇవ్వరు. సో దే విల్ క్రియేట్ ద శాండ్ బాక్స్ ఆర్క్స్ ఓకేనా. శాండ్ బాక్స్ అంటే టెంపరరీ టెస్ట్ ఆర్క్స్ క్రియేట్ చేస్తారు. వాటిలో మనము క్వెరీ చేయడం గాని, డెవలప్ చేయడం గాని, అపెక్స్ క్లాస్ రాయడం గాని ఇవన్నీ దాంట్లోనే చేస్తామనమాట. బట్ ఇక్కడ ట్రయల్ హెడ్‌లో ఏ హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్ ఓపెన్ చేసినా సో ఇన్ని హ్యాండ్స్ ఆన్ ఆర్క్స్ ఉన్నాయి. వేటిని లాంచ్ చేసినా కూడా దాని కరెస్పాండింగ్ ఆ క్రెడెన్షియల్స్ అంటే ఈ ఆర్గ్‌తో సో సపోజ్ నేను ఇక్కడ ఏమో ఓపెన్ చేశాను. బ్రేవ్ హాక్ అనే ఆర్గ్ ఓపెన్ చేశాను. సో దిస్ ఇస్ ద బ్రేవ్ హాక్ ఆర్గ్. సో నేను వర్క్ బెంచ్‌లోకెళ్ళి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షనే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏపీఐ వెర్షన్ సో యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ద లేటెస్ట్ వెర్షన్ ఆర్ ఎల్స్ యూ కెన్ కీప్ ఆల్రెడీ అక్కడ ఏముంటదో అదే లెట్ ఇట్ బి. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ చేంజ్ ఇట్. బట్ ఐ రికమెండ్ టు కీప్ ఇట్ ద డిఫాల్ట్ ఏపీఐ వెర్షన్ ఓకేనా. సో ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ ఇచ్చి సో లాగిన్ విత్ సేల్స్‌ఫోర్స్ అని క్లిక్ చేయండి. సో ఇది ఏ క్రెడెన్షియల్స్ తీసుకుంటదంటే సో యాక్టివ్‌గా ఏదైతే లాగిన్ అయ్యి ఉన్నామో ఆ ఆర్గ్ యొక్క సెషన్ తీసుకుంటది. సో అది ఎలా కన్ఫర్మ్ చేసుకోవడము? సో ఇక్కడికెళ్ళి సెషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఇన్ఫోలో సెషన్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మనము అంటే ఈ వర్క్ బెంచ్ ఏ ఆర్గ్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయింది అంటే సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ ఇక్కడ చూడండి బ్రేవ్ హాక్ అక్కడ ఓకేనా. సో మనం ఏ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ యొక్క యూఆర్ఎల్‌తో లాగిన్ అయ్యామంటే బ్రేవ్ హైఫన్ హాక్ కెన్ కంపేర్ విత్ దిస్ యువర్ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సేల్స్‌ఫోర్స్ బేస్ యూఆర్ఎల్ అని కూడా అనొచ్చు. సో ఓకేనా. సో బ్రేవ్ హాక్ అనే శాండ్ బాక్స్ యూఆర్ఎల్ ఉన్న ఆర్గ్‌తో లాగిన్ అయిందనమాట ఇక్కడ. సో ఏ యూజర్‌తో లాగిన్ అయ్యాము ఓకేనా. సో ఈ యూజర్‌తో లాగిన్ అయ్యాము. ఓకే. ఓహ్! సారీ. సో నెక్స్ట్ ఓకే. సారీ నథింగ్. ఓకే. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఇక్కడ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ ఇక్కడ కూడా రాయొచ్చనమాట. ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ ఇక్కడ కూడా రాయొచ్చు. ఓకే. సో ఇక్కడ రాయొచ్చు. సెలెక్ట్ ఐడీ కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ ఇలా అనమాట. సో ఇక్కడ రాయొచ్చు. సో లేదు అపెక్స్ ఎగ్జిక్యూట్. సో ఈ అపెక్స్ ఎగ్జిక్యూట్ అనేది కూడా లైక్ మనము ఎగ్జిక్యూట్ అనానిమస్ విండోలో ఎలాగైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తామో వన్ టైమ్ కోడ్ రన్. సో అది కూడా ఇక్కడ మనము రన్ చేయొచ్చనమాట. ఓకే. సో ఇక్కడ అపెక్స్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో డేటాబేస్ యాక్షన్స్ ఇవన్నీ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యూజ్ ఇట్ ఫర్ అపెక్స్ కోడ్. ఓకే. సో ఇక్కడ కోడ్ రాయొచ్చు, ఎగ్జిక్యూట్ ఇట్. ఇలా మల్టిపుల్ ప్లేసెస్‌లో మనము అపెక్స్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాయొచ్చు. బట్ బేసిక్ క్వెరీతో మనం స్టార్ట్ చేద్దాము. సో ఐ హోప్ మీకు ఎస్‌క్యూఎల్ బేసిక్ ఐడియా ఉంటే బేసిక్ ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ కూడా సేమ్ అలాగే అనమాట. ఓకే. సెలెక్ట్ ఐడీ. సో ఐడీ అనేది ఏంటంటే సో ఏదైనా సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్‌కి సపోజ్ సేల్స్‌ఫోర్స్ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉందా. సో అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ప్రతి ఒక్క రికార్డు అంటే ఏ రికార్డ్ అయినా ఒక సపోజ్ ఈ అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేశాను. సో దిస్ ఈస్ ద మరి ఐడీ అనమాట. సో ఈ ఐడీ అనే ఫీల్డ్ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో కనపడదు. ఓకే. బట్ దిస్ దిస్ ఈస్ ద ప్రైమరీ కీ లాగా అనమాట. అంటే ఈ ప్రతి ఒక్క రికార్డ్‌కి ఒక ఐడీ ఉంటది. దట్ ఈస్ యూనిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. ప్రతి ఒక్క రికార్డ్‌కి సపోజ్ వేరే అంటే ఒక రికార్డ్‌కి ఉన్న ఐడీ ఇంకో రికార్డ్‌కి సేమ్ ఉండదనమాట. జస్ట్ లైక్ మనకి ఆధార్ నంబర్ అలా అనుకోండి. ఓకే. సో ఇట్స్ లైక్ యూనిక్. ఓకే. సో నెక్స్ట్ లెట్స్ క్వెరీ. సో సెలెక్ట్ సో ఐడీ కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని రికార్డ్స్ యొక్క ఐడీస్, నేమ్ నాకు కావాలి. ఓకే. సో దెన్ ఇట్ విల్ గివ్. సో ఈ సేల్స్‌ఫోర్స్ ఆర్క్‌లో ఎన్ని ఉన్నాయంటే 19 అకౌంట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క నేము సో ఓకేనా. సో ఐడీస్ ఇవన్నమాట. సో ఐడీస్ మీరు సపోజ్ మీరేదైనా మార్చాలి అనుకుంటే సపోజ్ ఫ్లోరిడా యూఎస్ఏ. ఓకే. సో యూ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ టైప్ చేశాను డబుల్ క్లిక్ ఇచ్చి. సో ఇక్కడ మళ్ళీ నేనేం చేశానంటే సేవ్ రోస్ అని క్లిక్ ఇచ్చాననమాట. సో సేవ్ రోస్ క్లిక్ ఇచ్చాను. సో అగైన్ సో ఇది సేవ్ అయిందా లేదా చెక్ చేయాలంటే నేను ఈ ఐడీ కాపీ తీసుకెళ్ళి
సో ఇక్కడ ఈ ఓకే. సో ఇక్కడ ఈ బేస్ యూఆర్ఎల్ అంటే .com తర్వాత ఇది రిమూవ్ చేసి స్లాష్ అలాగే పెట్టి కొత్త ఐడి అంటే నేను కాపీ చేసిన ఐడిని పేస్ట్ చేస్తాననమాట. సో ఇక్కడ ఏం చేశారంటే జస్ట్ నేమ్ ఇక్కడ నుంచి అప్డేట్ చేశానంటే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఫార్మర్స్ కోఆపరేషన్ ఆఫ్ ఫ్లోరిడా అని ఉన్న అకౌంట్ నేమ్‌ని యూఎస్ఏ అని యాడ్ చేశాననమాట. సో అక్కడ యాడ్ చేసినది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. అంటే ఇక్కడ సపోజ్ టెస్ట్ 1 ఉంది. ఓకేనా? టెస్ట్ ఓకేనా? సో ఇది చేంజ్ చేయకముందు దీని నేమ్ ఏముందో మీకు చూపిస్తాను. ఓకే. సో ఐడీ కాపీ చేసుకున్నాను ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి. సో కాపీ దిస్ వన్. సో ఇక్కడికెళ్ళి సో ఆల్రెడీ ఇది రిమూవ్ చేసైనా నేను యూఆర్ఎల్ పేస్ట్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ అకౌంట్ ఆబ్జెక్ట్‌లోనే ఉన్నాను కాబట్టి ఈ ఐడీ మాత్రం సెలెక్ట్ చేసి కొత్త ఐడీ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాననమాట. సో ఇక్కడ కొత్త మన ఈ కరస్పాండింగ్ నేమ్ ఉన్న అకౌంట్ రికార్డ్ మనకు ఓపెన్ అయింది టెస్ట్ 1. సో టెస్ట్ 1 నేనేం చేస్తానంటే టెస్ట్ 1 లెర్నింగ్ అని నేను నేమ్ అప్డేట్ చేస్తాను. సో నేమ్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన క్లిక్ ఇస్తే ఇక్కడ రెడ్ కలర్‌లో వచ్చింది కదా! అంటే చేంజ్ ఉంది అని దాని మీనింగ్. ఇక్కడ సేవ్ రోస్ అని క్లిక్ ఇస్తాను. సేవ్ రోస్. అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ అది అంటే రెడ్ కలర్‌ది డిసపియర్ అయిపోయిందనమాట సేవ్ చేసిన తర్వాత. ఇప్పుడు అదే రికార్డ్‌ని నేను రిఫ్రెష్ చేస్తాననమాట. ఓకేనా? ఇక్కడ లెర్నింగ్ అని అప్డేట్ అయింది. లాస్ట్ మోడిఫైడ్ బై ఈరోజు డేట్ సారీ క్రియేటెడ్ బై లాస్ట్ మోడిఫైడ్ బై ఈరోజు డేట్ తీసుకొని చూడండి. ఓకేనా? సో సెప్టెంబర్. ఓకే. సో ఇలా అంటే ఎక్కడి నుంచైనా మనము అంటే ఒక పర్టిక్యులర్ నేమ్‌ని గాని, ఇండస్ట్రీని గాని అంటే సపోజ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక స్టాండర్డ్ ఫీల్డ్ అనమాట. అంటే స్టాండర్డ్ పిక్ లిస్ట్ ఫీల్డ్. మీరు ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట. పిక్ లిస్ట్‌లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ. ఓకే. సో ఇలా ఇండస్ట్రీ వాల్యూ. సో ఈ 3 ఫీల్డ్స్ ఏనా ఇంకా వేరేటివి ఏమైనా క్వెరీ చేసుకోవచ్చా? చేయలేమంటే సో మనకి ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్‌కి ప్రతి ఒక్క ఫీల్డ్‌కి ఏపీఐ నేమ్ ఉంటదనమాట ఆబ్జెక్ట్‌లో. సో ఈ ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకి ఎలా వెళ్తాము? సో ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద సెటప్. ఓకే. యూ కెన్ యాక్చువల్లీ గో బై క్లికింగ్ ఆన్ ద సెటప్ ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఏ అకౌంట్ కావాల్సుంటే ఆ అకౌంట్ మీద మనం క్లిక్ ఇచ్చి అక్కడికి ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తాము. సో ఆల్రెడీ మీరు అకౌంట్ రికార్డ్‌లో ఏదైనా రికార్డ్‌లో ఓపెన్‌లో ఉంటే డైరెక్ట్‌గా ఇదే ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఓపెన్ అవ్వాలంటే సెటప్ మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చామంటే డైరెక్ట్‌గా మనకి ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఓపెన్ అయిపోతదనమాట. ఓకే. ఇలా అయినా నావిగేట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ డేటా మనము క్వెరీ చేసుకోవచ్చు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీల్డ్ లేబుల్ ఉంటది. ఫీల్డ్ నేమ్ అనేది ఇది ఏపీఐ నేమ్ లాగా. ఓకే. అంటే బ్యాక్ ఎండ్‌లో మనము ఈ రికార్డ్ ఏ రికార్డ్‌కైనా ఓకే. సో ఏ రికార్డ్‌కైనా మనము డేటా ఏ రికార్డ్‌కైనా ఏ ఫీల్డ్ డేటా కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఓకే. ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ ఉంటదనమాట. ఓకేనా. సో సపోజ్ 1 మినిట్. సో సపోజ్ కస్టమర్ ప్రియారిటీ అనే ఫీల్డ్ డేటా నాకు కావాలి ఇక్కడ. ఓకేనా. సపోజ్ ఏదైనా వాల్యూ ఇస్తాను. ఐ లేదా లో ఏదో ఒక వాల్యూ ఇద్దాం. సో ఈ కస్టమర్ ప్రియారిటీ డేటా కావాలంటే కస్టమర్ ప్రియారిటీని నేను కాపీ పేస్ట్ చేయకూడదనమాట ఇక్కడ. ఇది లేబుల్. ఓకే. సో ఐ షుడ్ నాట్ పేస్ట్ ఇట్. ఎందుకంటే కస్టమర్ ప్రియారిటీ అనేది లేబుల్. సో లేబుల్ తీసుకోకూడదు. ఫీల్డ్ నేమ్ అంటే ఏపీఐ నేమ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి. సో ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఇన్‌వాలిడ్. ఓకే. సో ఇది లేబుల్ తీసుకోవద్దు. కాబట్టి కస్టమర్ ప్రియారిటీకున్న ఏపీఐ నేమ్ తీసుకోవాలి. సో తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ మేనేజర్‌లో ఆ ఆబ్జెక్ట్‌కెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్‌లోకెళ్ళి కస్టమర్ ప్రియారిటీ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేసామంటే ఇక్కడ చూడండి కస్టమర్ ప్రియారిటీ ఓకేనా. పిక్ లిస్ట్ ఫీల్డ్. సో __సి ఉందంటే ఇది కస్టమ్ ఫీల్డ్. ఓకే. సో ఈ ఫీల్డ్‌ని నేను కాపీ చేసుకొని ఫీల్డ్ ఏపీఐ నేమ్‌ని కాపీ చేసుకొని సో ఇక్కడ రిమూవ్ దిస్ వన్. పేస్ట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో కస్టమర్ ప్రియారిటీ ఉన్న వాల్యూస్ ఆ పర్టిక్యులర్ రికార్డ్స్‌కి ఏదైతే కస్టమర్ ప్రియారిటీ ఉందో ఆ వాల్యూస్ అన్నీ మనకొస్తాయి. సో అంటే ఏ ఫీల్డ్ డేటా కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ కాపీ పేస్ట్ చేయాలి. ఓకేనా అని చెప్పదలుచుకున్నా అంతే. సపోజ్ ఆహ్, ఓనర్‌షిప్. ఓకే. సో ఇలా ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. ఎన్ని ఫీల్డ్స్ కావాల్సుంటే అన్ని ఫీల్డ్స్. సో ఓకే. హ్మ్. షిప్పింగ్ అడ్రెస్ ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి. సో ఇలా మనకి డేటా వచ్చింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు. షిప్పింగ్ అడ్రెస్‌లో ఎందుకు ఆబ్జెక్ట్ అని ఉంది. వాల్యూ ఎందుకు రావట్లేదు అని. సో షిప్పింగ్ అడ్రెస్ అనేది మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఇది బిల్లింగ్ అడ్రెస్. ఇది షిప్పింగ్ అడ్రెస్. సో షిప్పింగ్ అడ్రెస్ మొత్తం మీద మీరు ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చారంటే సో ఇక్కడ చూడండి బిల్లింగ్ అడ్రెస్ అని ఒకే ఒక కాలమ్ ఉంది. షిప్పింగ్ అడ్రెస్ అని చెప్పేసి కాలమ్ అంటే ఒకే ఒక ఫీల్డ్ ఉంది. దాని మీద క్లిక్ ఇస్తే నాకి మల్టిపుల్ ఫీల్డ్స్ ఓపెన్ అయ్యాయి. ఓకేనా. ఓకే. క్యాన్సిల్ చేస్తాను. మళ్ళీ దీని మీద క్లిక్ ఇస్తానండి. షిప్పింగ్ అడ్రెస్ మీద నేను మళ్ళీ క్లిక్ ఇచ్చానంటే షిప్పింగ్ అడ్రెస్ ఒక ఫీల్డే అనుకుంటా. బట్ ఇక్కడ ఓపెన్ చేస్తే మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో షిప్పింగ్ అడ్రెస్ టైప్ కూడా మీరు చూడండి. షిప్పింగ్ అడ్రెస్ లేదా బిల్లింగ్ అడ్రెస్.
సో షిప్పింగ్ అడ్రస్ ఏపీఐ నేమ్ వచ్చి షిప్పింగ్ వితౌట్ స్పేస్ షిప్పింగ్ అడ్రస్సే. ఓకేనా? బట్ అయినా కూడా డేటా ఎందుకు రావట్లేదంటే, అంటే ఈ షిప్పింగ్ అడ్రస్ ఫీల్డ్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మల్టిపుల్ ఫీల్డ్స్ అంటే ఒక షిప్పింగ్ అడ్రస్ అనే ఫీల్డ్‌లో మల్టిపుల్ షిప్పింగ్ స్ట్రీట్ ఉంది, షిప్పింగ్ సిటీ ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ అనేటివి మనకి కాంపౌండ్ ఫీల్డ్స్ లాగా. అంటే కాంపౌండ్ ఫీల్డ్స్ అంటే మీరు ఈ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ డిస్క్రైబ్ అంటే ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ డాక్యుమెంట్ చూపిస్తాను. సో ఈ షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్‌ని ఏమంటారంటే షిప్పింగ్ అడ్రస్ అండ్ బిల్లింగ్ అడ్రస్‌ని ఏమంటారంటే కాంపౌండ్ ఫీల్డ్స్ అంటారనమాట. కాంపౌండ్ ఫీల్డ్స్ అంటే, అంటే ఒక ఫీల్డ్‌లో ఈ కాంపౌండ్ ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్‌లో మళ్ళీ మల్టిపుల్ సబ్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో కాబట్టి ఈ కాంపౌండ్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ టైప్ చేసినప్పుడు మనకి డేటా ఆబ్జెక్ట్ అని వస్తది. సో, సో ఈ షిప్పింగ్ అడ్రస్‌లో నాకి మేబీ మేబీ యూ కెన్ సీ షిప్పింగ్ సిటీ కావాలి. సో అప్పుడేం చేయాలంటే, ఇక్కడ నేను షిప్పింగ్ సిటీ అని టైప్ చేస్తున్నాను. బట్ ఇక్కడ షిప్పింగ్ సిటీ లేదు. ఓకేనా? అంటే కాంపౌండ్ ఫీల్డ్ ఏది షిప్పింగ్ అడ్రస్ మాత్రమే ఉంది. సో ఈ షిప్పింగ్ సిటీ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే, సో ఏపీఐ నేమ్ లేదు. కొన్ని ఈ కాంపౌండ్ ఫీల్డ్‌లో ఉన్న సబ్ ఫీల్డ్స్ మనకి ఇక్కడ కనపడవు ఆబ్జెక్ట్ మేనేజర్‌లో. చూడండి, షిప్పింగ్ సిటీ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ సిటీ కావచ్చు. ఇవన్నీ మనకి ఏంటి కనపడలేదు. ఓకే. బిల్డింగ్ సిటీ. ఓకే. ఇవన్నీ ఏం కనపడలేదు. సో ఈ ఫీల్డ్స్ కావాలంటే, ఈ కాంపౌండ్ ఫీల్డ్‌లో ఉన్న ఫీల్డ్స్ కావాలంటే మనం ఎక్కడికెళ్ళాలంటే, సో అకౌంట్ ఆబ్జెక్ట్ సేల్స్ ఫోర్స్ ఏపీఐ డిస్క్రైబ్ అని టైప్ చేయండి గూగుల్‌లో. ఓకే. సో చేసిన తర్వాత మనకి అకౌంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, ఓకే, ఇది ఉంది కదా! సారీ, సోప్ ఏపీఐ డిస్క్రైబ్ అని టైప్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో క్లిక్ ఆన్ దిస్ అకౌంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఫర్ ద సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫామ్, దీని మీద క్లిక్ చేయండి. సో ఏ ఆబ్జెక్ట్‌కైనా మీకు ఏ ఫీల్డ్స్ అంటే ఆబ్జెక్ట్ మేనేజర్‌లో సర్టెన్ ఫీల్డ్స్ కనపడలేదంటే, బట్ ఆ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే షిప్పింగ్ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తాననమాట. షిప్పింగ్ అడ్రస్ అనేది ఇక్కడ చూడండి, నేను ఎందుకు చెప్పానంటే, సో డాక్యుమెంటేషన్ ఏం చెప్తదంటే, షిప్పింగ్ అడ్రస్ అనేది కాంపౌండ్ ఫార్మ్ ఆఫ్ షిప్పింగ్ అడ్రస్. అంటే దీంట్లో మల్టిపుల్ సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో దీని మీద అడ్రస్ కాంపౌండ్ ఫీల్డ్స్ అని మీరు చూసారంటే దాని మీద యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే, సో స్టాండర్డ్ అడ్రెసెస్ ఈ షిప్పింగ్ అడ్రెసెస్ కావచ్చు, బిల్లింగ్ అడ్రెసెస్ కావచ్చు, లైక్ లైక్ ఎ బాక్స్ వేర్ ఇట్ స్టోర్స్ ద మల్టిపుల్ అదర్ డేటా. సో ఇవన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ ప్లీజ్ గో త్రూ దిస్ వన్. సో ఇది అడ్రస్ కాంపౌండ్ ఫీల్డ్స్ అంటారు వీటిని. ఓకేనా? సో ఈ కాంపౌండ్ ఫీల్డ్స్‌లో డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే, నేము, సో బిల్లింగ్ అడ్రస్ కావాలనుకుంటే బిల్లింగ్ అడ్రస్ ఇలా ఇచ్చామంటే, సో ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ ద ఆబ్జెక్ట్. సో అలా కాకుండా ఇండివిడ్యువల్ ఫీల్డ్స్ కావాలంటే, సో బిల్లింగ్ స్ట్రీట్, బిల్లింగ్ కంట్రీ, బిల్లింగ్ స్టేట్ ఇలా ఇండివిడ్యువల్ ఫీల్డ్స్ ఇవ్వాలి. సో ఈ ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్ వస్తే, ఈ ఆబ్జెక్ట్ ఇందాక నుంచి టైప్ చేశాను కదా! సో అకౌంట్ ఇక్కడ బిల్లింగ్ అనే లేదా షిప్పింగ్ అనే కీవర్డ్‌తో టైప్ చేశారంటే బిల్లింగ్ అడ్రస్, ఇది టైప్ చేయకుండా బిల్లింగ్ సిటీ. ఓకే. సో రిమూవ్ దిస్ వన్, లేదా షిప్పింగ్ సిటీ, మీకు ఏది కావాలంటే ఆ డేటా. సో డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. బిల్లింగ్ కంట్రీ. ఓకే. బిల్లింగ్ సిటీ అయిపోయింది. బిల్లింగ్ కంట్రీ, కామా, అలాగే బిల్లింగ్ కంట్రీ కోడ్. అంటే ఇక్కడున్న ఫీల్డ్స్ అన్ని మనం క్వెరీ చేయొచ్చనమాట. బిల్లింగ్ కంట్రీ కోడ్, ఓకే, బిల్లింగ్ జిప్ కోడ్, బిల్లింగ్ సిటీ ఇలా ప్రతి ఒక్కటి. ఓకే. సో క్వెరీ ఇట్ ఫ్రమ్ హియర్, కామా, స్లో, బిల్లింగ్ లాటిట్యూడ్. సో కొన్ని ఫీల్డ్స్ మాత్రమే నేను క్వెరీ చేస్తాను. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ క్వెరీ ఇట్. ఓకే. సో సమ్‌వేర్ బిల్లింగ్ కంట్రీ కోడ్. ఓకే. బిల్లింగ్ కంట్రీ కోడ్ లేదని చూపిస్తుంది. ఒక్క నిమిషం. షోయింగ్. సో బిల్లింగ్ కంట్రీ కోడ్ అనేది ఇది ఎనేబుల్ చేయాలి వేరే సెట్టింగ్స్, ఇది అవైలబుల్‌లో ఉండాలంటే. సో దాన్ని ఎనేబుల్ చేయలేదు. సో దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ బీయింగ్ షోన్ అప్. సో లెట్ మీ చెక్. స్టేట్ అండ్ కంట్రీ టెరిటరీ పిక్ లిస్ట్ ఉంది కదా! సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనము ఈ బిల్లింగ్ సిటీకి గానీ, కంట్రీస్ గానీ వాల్యూస్ ఎంటర్ చేస్తామనమాట. సో వాల్యూస్ ఎంటర్ చేయకుండా ఇదొక వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు ఏం ఆస్కారం ఉంటదంటే,
మనము యూఎస్ఏ అని ఎంటర్ చేయాలనుకుంటే కొంతమంది యునైటెడ్ స్టేట్స్ అని ఎంటర్ చేస్తారు. కొంతమంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ చేస్తారు. అలాగే ఇండియా అని ఎంటర్ చేయాలనుకుంటే ఐఎన్‌డి, లేకపోతే ఐఎన్‌డిఐఏ ఇండియా, లేకపోతే కొంతమంది భారత్, అలా మల్టిపుల్ డిఫరెంట్ వాల్యూస్ అంటే ఎంటర్ చేసే ఆస్కారం ఉంది. అంటే బ్యాడ్ డేటా, ఓకేనా. సో యూనిఫామ్ డేటా లేకుండా సేమ్ కంట్రీకి డిఫరెంట్ వాల్యూస్ ఎంటర్ చేసే ఆస్కారం ఉంది. సో అలాంటప్పుడు ఈ బిల్లింగ్ కంట్రీకి మనము పిక్ లిస్ట్ వాల్యూస్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సో స్టేట్ అండ్ కంట్రీ టెరిటరీ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఎనేబుల్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ స్టేట్స్, కంట్రీస్ అండ్ టెరిటరీస్. సో ఎస్ఓక్యూఎల్ స్టార్ట్ చేసాడు. ఇక్కడ ఎందుకు వెళ్ళాడంటే, సో ఈ ఫీల్డ్ బిల్డింగ్ కంట్రీ కోడ్ ఉంది కదా, సో ఈ కంట్రీ కోడ్ అనేది ఇట్స్ ఎ పిక్ లిస్ట్ టైప్ అనమాట. సో ఇది ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఆ కంట్రీ కోడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో కంట్రీ కోడ్ ఇది ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసామంటే మనకి అంటే అండోరా కంట్రీకి ఏడి కంట్రీ కోడ్, యునైటెడ్ ఎమిరేట్స్కి ఇది, ఓకే. సో ఇది అంటే డిఫాల్ట్గా ఇది ఎనేబుల్ అయి ఉండదు, మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఎనేబుల్ అయితే ఈ ఫీల్డ్ అవైలబిలిటీలోకి వస్తుంది. సో ఇట్స్ పిక్ లిస్ట్ ఫీల్డ్, ఓకే. సో అప్పుడు ఏమవుతా అంటే ఇక్కడ మనం మాన్యువల్గా టెక్స్ట్ ఫీల్డ్స్ లేకుండా వన్ ఆఫ్ ద వాల్యూస్ టు బి సెలెక్టెడ్ అని వస్తుంది అనమాట. అంటే ఇట్ వోంట్ అలౌ టు ఎంటర్ యూ ఎనీ డేటా. సో మనం ఆల్రెడీ అవైలబుల్ ఉన్న పిక్ లిస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ వీఆర్ గెటింగ్ ఎర్రర్ ఆన్ దిస్ ఫీల్డ్ అనమాట, ఓకే. అది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది అంటే దాన్ని ఎనేబుల్ చేస్తే అవైలబిలిటీలో ఉంటుంది. సో ప్లీజ్ ట్రై దట్ వన్. సో ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే దెన్ విల్ చెక్ ఇట్. So let me save it. It's not showing. అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ ఫీల్డ్స్ కి ఏ యాక్టివ్ వాల్యూస్ ఏవి, దాని టెరిటరీస్ కోడ్స్ ఇవన్నీ అనమాట. సో లెట్స్ సేవ్ ఇట్. సో we have saved it. Let's come back. సో వీటిని కాన్ఫిగర్ చేసాము. నెక్స్ట్ స్కాన్ ఫర్ స్టేట్ అండ్ కంట్రీ టెరిటరీ డేటా. సో ఇది కన్వర్ట్ చేసినప్పుడు నా ఈమెయిల్ ఐడికి ఒక ఏ ఫీల్డ్స్ వేటితో మ్యాప్ చేయాలని చెప్పేసి 2 ఈమెయిల్స్ వస్తాయి. బట్ సో ఆ ప్రాసెస్ అంతా నా పర్సనల్ లేదా ఆఫీస్ ఈమెయిల్‌లో నేను చేయలేను కాబట్టి, సో ఐ విల్ ఇగ్నోర్ ఇట్ హియర్, బట్ యూ కెన్ ట్రై దిస్ వన్, ఓకేనా. సో స్కాన్ చేసిన తర్వాత మీకు మెయిల్స్ వస్తాయి. సో దాన్ని ఆ ఫీల్డ్స్ మ్యాపింగ్ చేసి, సో ఇక్కడ మనకి పిక్ లిస్ట్ వాల్యూస్ వస్తాయన్నమాట, ఓకేనా. సో కంట్రీ ఫీల్డ్స్‌లో, ఓకే. సో బట్ ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ యూ ద టాస్క్ ఆఫ్ కన్వర్టింగ్ టెక్స్ట్ టు పిక్ లిస్ట్ వాల్యూస్, ఓకే. ఓకే. సో నెక్స్ట్ సో రన్ చేస్తాను. చూడండి, సో బిల్లింగ్ కంట్రీ, బిల్లింగ్ సిటీ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇలా మనము కాంపౌండ్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూస్ కూడా మనము క్వెరీ చేయొచ్చు అనమాట. ఓకే. 1 మినిట్ గైస్. ఓకే. ఇలా ఆ కాంపౌండ్ ఫీల్డ్‌లో ఉన్న సబ్ ఫీల్డ్స్ మనం క్వెరీ చేసుకోవచ్చు. ఇది అకౌంట్. సో అకౌంట్‌కి రిలేట్ అయిన కాంటాక్ట్స్ కూడా క్వెరీ చేయాలంటే సబ్ క్వెరీ రాయాలి. లైక్ సబ్ క్వెరీ అంటే లాస్ట్ ఫీల్డ్ తర్వాత గాని, లేకపోతే ఏదో ఒక ఫీల్డ్ మధ్యలో బ్రేస్ ఓపెన్ చేసి సెలెక్ట్, ఓకే. సెలెక్ట్ ఐడీ, నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. సబ్ క్వెరీ రాసేటప్పుడు ప్లూరల్ లేబుల్ రాయాలి. సో కాంటాక్ట్స్ అని రాయాలి. సో రాసిన తర్వాత సో మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఓకే. సో లాస్ట్ ఫీల్డ్ తర్వాత కామా యాడ్ చేసి మన సబ్ క్వెరీ యాడ్ చేసి, సో ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే రాయాలి సబ్ క్వెరీలో, ఓకేనా. సో ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ క్వెరీ చేయాలి, ఓకే. సో అకౌంట్లో ఉన్న ఫీల్డ్స్ ఈ సబ్ క్వెరీలో రాయడము, లేకపోతే కాంటాక్ట్స్లో ఉన్న ఫీల్డ్స్ ఈ బ్రాకెట్ బయట రాయడం అనేది చేయకూడదు. ఒకవేళ చేస్తే ఈ ఫీల్డ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే అకౌంట్, నేమ్, ఇండస్ట్రీ ఆ ఫీల్డ్స్‌తో పాటు, అంటే ఈ కాలమ్స్‌తో పాటు మనకి ఎక్స్ట్రా కాలమ్, అంటే ఎక్స్ట్రా ఇక్కడ కాలమ్ కూడా వచ్చింది. దాన్ని ఏమంటే కాంటాక్ట్స్. అంటే ఏ అకౌంట్‌కి ఏమేం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇన్ఫోసిస్‌కి లైక్ వివేక్ సుబ్రహ్మణ్యం,
సో యాట్నా హోమ్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్కి ఇవన్నీ కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇలా సబ్ క్వెరీ రాయడం వల్ల ఏ అకౌంట్కి ఏమేమి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ కాంటాక్ట్లో కూడా ఐడి నేమ్. ఓకే. సో నాకు ఐడి వద్దు, ఓన్లీ నేమ్ మాత్రమే కావాలి, కాంటాక్ట్ యొక్క నేమ్ మాత్రమే అనుకుంటే ఓకే. సో యూ కెన్ ఓన్లీ టైప్ ఇట్ అండ్ యూ కెన్ సీ ఇట్. సో ఇలా వచ్చా. సో ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతారంటే నాకు ఈ కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలి, ఇంకేం వద్దు. ఓకేనా. సో రిక్వైర్మెంట్ ఏంటంటే క్వైరీ ఓన్లీ అకౌంట్స్, సారీ, క్వైరీ అకౌంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ కాంటాక్ట్స్. ఓకేనా. అంటే కాంటాక్ట్స్ లేని అకౌంట్స్ నాకు వద్దు, కాంటాక్ట్స్ చైల్డ్ అట్లీస్ట్ ఒక కాంటాక్ట్ ఉన్న అకౌంట్ కావాలి. సో కాంటాక్ట్ లేని అకౌంట్స్ వద్దు, కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలి. సో అంటే నాకు నేను ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి, ఈ అకౌంట్ వద్దు, ఈ అకౌంట్ వద్దు, ఈ అకౌంట్. సో అలా ఏదైతే బ్లాంక్ ఉన్నాయో ఈ 4 అకౌంట్స్ నాకు వద్దు. సో ఏవైతే కాంటాక్ట్స్ అట్లీస్ట్ మినిమం 1 కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్ ఐ మీన్ అట్లీస్ట్ ఒక కాంటాక్ట్ ఉన్న అకౌంట్ కావాలి. అంటే సో బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్స్ ఏం లేని అకౌంట్స్ రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ నాకు క్వెరీలో అవసరం లేదు, అంటే రిజల్ట్స్‌లో అవసరం లేదు. సో అప్పుడేం చేస్తామంటే సో నేను ఇక్కడ సెలెక్ట్ ఐడీ కామన్ నేమ్ ఫ్రమ్ అకౌంట్ అని ఇస్తాననమాట. సో ఇక్కడ కండిషన్ రాయొచ్చనమాట. సో దేని మీద, ఐడీ మీద, వేర్ ఐడీ ఇన్. సో మనకు తెలుసు లైక్ ఇదేంటంటే ఈ సబ్ క్వెరీ ఒకటి. సో ఏ అకౌంట్స్ కావాలి, ఓకేనా, ఏ అకౌంట్ ఐడీస్ కావాలంటే ఏ అకౌంట్ ఐడీస్ అయితే కాంటాక్ట్స్లో ఉన్నాయో ఆ అకౌంట్ ఐడీస్ మాత్రమే నాకు క్వెరీ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాంటాక్ట్స్కి దీనికి అకౌంట్ ఐడి ఏమి ఉండదు. ఓకే, దీనికి అకౌంట్ అసలు ఈ రికార్డే ఉండదు అనమాట. సో దీనికి అకౌంట్ ఐడి ఉంటుంది. అంటే సో మనం ఏదైనా కాంటాక్ట్కి వెళ్ళామంటే కాంటాక్ట్, సపోజ్ ఈ రికార్డ్ ఓపెన్ చేయండి. సో దీని పేరెంట్ అకౌంట్, సో ఇది అకౌంట్ వచ్చేసి ఇది. ఓకే. సో బ్యాక్ ఎండ్లో దీనికి అంటే ఈ కాంటాక్ట్కి యాండీ అమ్రులాకి సో ఈ అకౌంట్కి ఏ విధంగా రిలేషన్షిప్ అయి ఉంటుంది అంటే అకౌంట్ నేమ్ ద్వారా ఇది చైల్డ్, ఇది పేరెంట్. ఓకేనా. బ్యాక్ ఎండ్లో ఈ ఐడి ద్వారా అంటే ఈ కాంటాక్ట్కి అకౌంట్కి సో ఈ ఐడి ద్వారా రిలేషన్షిప్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నాకు ఈ కాంటాక్ట్స్లో ఉన్న అకౌంట్స్ మీద మాత్రం నేను ఫిల్టర్ అప్లై చేస్తాను. అంటే కాంటాక్ట్స్లో ఉన్న అకౌంట్ ఐడి ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్‌లో ఇక్కడైతే అకౌంట్ నేమ్ ఉంది కానీ మీరు ఆబ్జెక్ట్ మేనేజర్‌లోకి చూసారంటే ఈ అకౌంట్ నేమ్‌కి కరెస్పాండింగ్ ఏపీఐ నేమ్ వచ్చేసి అకౌంట్ ఐడి. ఓకే. అకౌంట్ నేమ్‌కి అకౌంట్ ఐడి. సో నాకు ఏ అకౌంట్స్ కావాలి, ఏ అకౌంట్స్‌కి అయితే కాంటాక్ట్ ఐడి ఉందో ఆ అకౌంట్స్ మాత్రమే కావాలి. అంటే ఏ అకౌంట్స్‌కి అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే. సో నేను ఇక్కడ ఏం చేశానంటే సెలెక్ట్ అకౌంట్ ఐడి, అంటే ఐడి క్వెరీ చేశానంటే సెలెక్ట్ ఐడి అనొచ్చు, అంటే కాంటాక్ట్ ఐడి ఇస్తది. సో నాకేం కావాలి, అకౌంట్ ఐడి కావాలి. ఓకే. ఎక్కడి నుంచి, ఫ్రమ్ కాంటాక్ట్. ఇక్కడ కాంటాక్ట్స్ రాయాల్సిన అవసరం లేదు. సబ్ క్వెరీలో రాసినప్పుడు మాత్రమే కాంటాక్ట్స్ అని రాయాలి. బట్ ఇక్కడ సబ్ క్వెరీ అంటే క్వెరీ వితిన్ ద క్వెరీ రాసినప్పుడు మాత్రమే ప్లూరల్ లేబుల్ రాయాలి. ఇది సబ్ క్వెరీ కిందకి రాదు. ఓకే. సో ఇట్స్ లైక్ ఔటర్ క్వెరీ అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ సబ్ క్వెరీ కిందకి రాదు కాబట్టి కాంటాక్ట్స్ అని రాయను. సో ఫస్ట్ ఈ క్వెరీ ఏమిస్తదంటే అన్ని కాంటాక్ట్స్‌కి ఉన్న అకౌంట్ ఐడి ఇస్తది. అకౌంట్ ఐడీస్. ఓకే. సో ఈ క్వెరీ ఏమిస్తది, సెలెక్ట్ ఐడి నేమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్. ఓకేనా. అన్ని అకౌంట్స్‌కి ఉన్న ఐడి, నేమ్, ఇండస్ట్రీ మనకి కాంటాక్ట్‌లో ఉన్న అన్ని ఐడీస్, నేమ్, ఇండస్ట్రీస్ అన్నీ ఇస్తాయి. బట్ ఇక్కడ మనం ఫిల్టర్ పెడుతున్నాం. ఏంటంటే నాకు అన్ని అకౌంట్స్ అవసరం లేదు, ఏ అకౌంట్స్ ఐడీస్ అయితే కాంటాక్ట్‌లో ఉన్నాయో ఆ అకౌంట్స్ ఐడీస్ మాత్రమే కావాలి. అంటే ఏ అకౌంట్ ఐడీస్ అయితే ఈ కాంటాక్ట్‌లో ఉన్నాయో, అంటే ఈ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్నాయో వాటి మీద ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమేం కనపడకూడదు, టెస్ట్ 111, అమ్రుల, టెస్ట్ 1 లెర్నింగ్ ఈ 3 కనపడకూడదు. ఓకేనా. 1, 2, 3 ఇది కూడా శాంపుల్ అకౌంట్స్. ఓకే. సో ఎందుకంటే వి ఆర్ నాట్ టేకింగ్ దిస్ ఐడీ. ఓకే. సో ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి. సో ఇక్కడ మీకు సబ్ క్వెరీ రాయడం ఓకేనా. టెస్ట్ 111 సో ఓకేనా. సో ఇక్కడ శాంపుల్ అకౌంట్ గాని అవి లేవు. ఓకే. సో ఇక ఆ రికార్డ్స్ లేవు. ఇంతకుముందు 19 దాకా వచ్చాయి. సో 4 ఎక్స్‌క్లూడ్ అయిపోయింది. ఎందుకంటే ఆ 4కి కాంటాక్ట్స్ లేవు. సో అది ఇంకా వెరిఫై చేయాలంటే సబ్ క్వెరీలో కూడా మీరు ఇలాగే రాసుకోవచ్చనమాట. సో అంటే కాంటాక్ట్స్ ఉన్నవి మాత్రమే వస్తున్నాయా లేదా అని చెక్ చేయాలంటే సెలెక్ట్ ఐడీ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్స్ అని ఇస్తారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడున్న ప్రతి అకౌంట్‌కి అట్లీస్ట్ ఒక కాంటాక్ట్ ఉంటది. అవి మాత్రమే ఉంటాయి. ఓకేనా. కాంటాక్ట్ లేని అకౌంట్స్ లేవు చూడండి ఇప్పుడు. ఓకేనా. కాంటాక్ట్ లేని అకౌంట్స్.
సో ఇలా ఓకేనా. అంటే బేసిక్గా అడుగుతున్నారు ఇంటర్వ్యూస్. సో కాంటాక్ట్స్ లేని అకౌంట్స్, సారీ, కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా. ఇప్పుడు అదర్ వే అరౌండ్, అంటే వైస్ వర్సా. ఓకేనా. కాంటాక్ట్స్ లేకుండా ఏ అకౌంట్స్ ఉన్నాయో అవి మాత్రమే కావాలి. ఓకేనా. అంటే ఆ 4 ఉన్నాయి కదా, 4 టెస్ట్ 1, శాంపుల్ లెర్నింగ్, ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ అకౌంట్స్ మాత్రమే నాకు క్వెరీ కావాలి. అంటే ఏ అకౌంట్స్ క్వెరీ కావాలి? కాంటాక్ట్స్ యాస్ ఎ చైల్డ్‌గా లేని అకౌంట్స్ మాత్రమే కావాలి. అప్పుడేం చేస్తాము? ఇక్కడ నెగేషన్ అప్లై, అంటే నాట్ అని అప్లై చేస్తాం. నాట్ ఇన్ అని 2 ఉంటాయి. సో, అప్లై చేయకుండా ఇన్‌కి ముందర నాట్ అని రాస్తారనమాట. ఇప్పుడేమవుతదంటే, సో, ఈ ఈ ఇక్కడున్న అకౌంట్ ఐడీస్ కాకుండా మిగతావి, అంటే మిగతావేంటివి? సో, ఆ 4 ఉంటాయి గదా! అంటే ఏ కాంటాక్ట్స్‌కైతే అకౌంట్ ఐడీస్ లేవో, సారీ, ఏ అకౌంట్స్‌కైతే కాంటాక్ట్స్ లేవో, సో, అవి మాత్రమే వస్తాయి ఇప్పుడు. ఓకే. సో, లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి. సో, ఇక్కడ కాంటాక్ట్స్ లేవు. సో, వీటికి చూడండి, టెస్ట్ 111 అమ్రోలా శాంపుల్. ఓకేనా. వీటికి కాంటాక్ట్స్ లేవు గదా! సో, అవి మాత్రమే మనకొస్తాయన్నమాట. సో, ఇక్కడేంటి, ఐడీ, ఇన్ ఇది ఇచ్చామంటే కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్స్ మాత్రమే ఇస్తాయి. ఐడీ నాట్ ఇన్ ఇచ్చామంటే కాంటాక్ట్స్ లేని అకౌంట్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో, సేమ్ థింగ్ మనము అపార్చునిటీస్‌కి అప్లై చేయొచ్చు, కేసెస్‌కి అప్లై చేయొచ్చు. ఓకేనా. అంటే చైల్డ్ ఆబ్జెక్ట్స్, అకౌంట్‌కి చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్లై చేయొచ్చు. సో, సేమ్ థింగ్ నేనేం చేస్తానంటే అపార్చునిటీ కూడా చేస్తానన్నమాట. అంటే అపార్చునిటీస్ రికార్డ్ లేని కాంటాక్ట్స్ కావాలంటే నేనేం చేస్తాను, సెలెక్ట్ అకౌంట్ ఐడీ. అపార్చునిటీస్ ఆబ్జెక్ట్‌లో కూడా అకౌంట్ ఐడీ అనే ఫీల్డ్ ఉంటది. సో, ఇక్కడ అపార్చునిటీ అని ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడేమేస్తది, అపార్చునిటీ. ఓకేనా. సో, ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ ఆల్ అపార్చునిటీస్, అన్ని అపార్చునిటీస్ యొక్క అకౌంట్ ఐడీస్ ఇస్తది. బట్ వాటిలో లేని ఈ అకౌంట్ ఐడీస్‌లో లేని అకౌంట్స్ మాత్రమే కావాలి. అంటే అపార్చునిటీస్ లేని అకౌంట్స్ మాత్రమే ఇది ఇస్తదనమాట. ఓకే. చూడండి, ఈ అపార్చునిటీస్ ఏం లేకుండా ఉన్నాయి గదా! వీటికి అవి మాత్రమే ఇస్తది. సో, ఇప్పుడు ఓన్లీ అపార్చునిటీస్ ఉన్న అకౌంట్స్ మాత్రమే కావాలంటే నాట్ తీసేసి జస్ట్ ఇన్ దాంట్లో ఉన్నవి మాత్రమే. చూడండి. సో, బ్లాంక్ ఉన్నవి ఏం కనపడవు మనకి. సో, ఇలా అంటే ఇది సబ్ క్వెరీ. ఇది ఎక్స్‌ట్రా ఫిల్టర్, అంటే డైరెక్ట్‌గా మనము అని చెప్పేసి సర్టెన్ వాల్యూస్ ఇచ్చేయకుండా, హార్డ్ కోడ్ చేయకుండా మళ్ళీ ఇక్కడ క్వెరీ రాసుకుంటాం అనమాట. ఈ క్వెరీలో వచ్చిన రిజల్ట్ దీనికి ఫిల్టర్ లాగా పాస్ అవుతది. ఓకే. సో, ఏమైనా కన్‌ఫ్యూజ్ చేస్తున్నా, లేకపోతే ఏమన్నా అర్థం కాకపోయినా, ప్లీజ్ కామెంట్‌లో యాడ్ చేయండి. సో, మీకు మళ్ళీ నేను సెపరేట్‌గా కనెక్ట్ అయ్యి గూగుల్ మీట్‌లో ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, సేమ్ థింగ్ నేను కేసెస్ కూడా చేయొచ్చనమాట. కేసెస్‌లో నేమ్ అనే ఫీల్డ్ ఉండదు కాబట్టి నేను జస్ట్ ఐడీ, సబ్జెక్ట్ అని ఇస్తాను. ఎందుకంటే నేమ్ ఫీల్డ్ కేసెస్‌లో ఉండదు. కేస్ ఆబ్జెక్ట్‌లో ఓన్లీ సబ్జెక్ట్ ప్రియారిటీ ఉంటది. కేసెస్ ఇక్కడ సబ్ క్వెరీ కాబట్టి కేసెస్ అని ఇస్తాను. ఇక్కడ అగైన్ అకౌంట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, కేస్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆ 2కి అకౌంట్ ఐడీ ద్వారా రిలేట్ అయి ఉంటాయి. కావాల్సుంటే మీరు ఏదైనా అకౌంట్ రికార్డ్‌కెళ్ళి కేసెస్‌లోకెళ్ళండి. ఓకే. ఇక్కడ కేసెస్ అయితే బ్లాంక్ ఉన్నాయి గానీ, సో, ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ కేస్ రికార్డ్. ఓకే. చూడండి, సంథింగ్ నేను ఓపెన్ అయ్యి రాను. సో, ఈ కేస్ దేనికి రిలేట్ అయింది? ఓకేనా. ఇక్కడ ఈ అకౌంట్‌కి రిలేట్ అయిందనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఆబ్జెక్ట్ మేనర్‌లో చూస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ త్రూ అకౌంట్ ఐడీ. ఓకే. సో, ఇక్కడ క్వెరీ ఏం రాస్తానంటే ఓకే. సో, కేసెస్. ఓకే. సో, ఇక్కడ కూడా అకౌంట్ ఐడీ ఉంటది. ఇక్కడ కేస్ అని రాస్తా. ఎగ్జిక్యూట్. చూడండి. అంటే ఇప్పుడు అని పెట్టాను కాబట్టి కేసెస్ ఉన్న అకౌంట్స్ మాత్రమే మనకొచ్చాయి. సో, కేసెస్ లేని అకౌంట్స్ కావాలంటే వేర్ ఐడీ నాట్ ఇన్. ఓకే. చూడండి. ఈ అకౌంట్స్‌కి కేసెస్ లేవు. ఓకే. యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ చెక్. సో, ఇది తీసేయండి వర్క్. అకౌంట్స్‌కి కేసెస్. నో కేసెస్ అలా. సో, అలా చైల్డ్ ఆబ్జెక్ట్స్ మీద యూజింగ్ సబ్ క్వెరీస్ లేదా అంటే అనదర్ క్వెరీ, అంటే ఫిల్టర్ కండిషన్‌లో డైరెక్ట్‌గా హార్డ్ కోడ్ చేయకుండా మనం క్వెరీస్ రాయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఆహ్, అపార్చునిటీ మీద క్వెరీ చేసి ఓన్లీ క్లోజ్డ్ వన్ ఉన్నవి లేదా క్లోజ్డ్ లాస్ట్ ఉన్నవి, ఈ రెండిట్లో ఏ స్టేజ్‌లో ఉన్న ఆ అపార్చునిటీస్ మాత్రమే కావాలంటే, సపోజ్ అపార్చునిటీస్ మీకు చూసే ఉంటారు. ఓకే. సో, ఇఫ్ యూ గో టు ద అపార్చునిటీస్, వేర్ ఇస్ దట్? క్లిక్ ఆన్ ఆల్ అపార్చునిటీస్. ఈ అపార్చునిటీ, ఐ హోప్ యూ నో, లైక్ దిస్ ఇస్ ద లిస్ట్ వ్యూస్. these are the different లిస్ట్ వ్యూస్. ఓకే. సో, ఇక్కడ
క్లోజ్డ్ 1 ఉన్నవి లేదా క్లోజ్డ్ లాస్ట్ ఉన్నవి మాత్రమే కావాలి నాకు క్వెరీలో. ఓకేనా? క్లోజ్డ్ 1 స్టేజ్ ఉన్నవి లేదా క్లోజ్డ్ లాస్ట్ స్టేజ్ ఉన్నవి. సో, దాని క్వెరీ ఎలా రాస్తామో చూద్దాం. సో, సెలెక్ట్ ఐడీ కామా నేమ్ కామా స్టేజ్‌కి ఏపీఐ నేమ్ వచ్చేసి స్టేజ్ నేమ్. మీరు ఆబ్జెక్ట్ వేరేలో చూసారంటే స్టేజ్‌కి ఏపీఐ నేమ్ స్టేజ్ నేమ్ ఉంటది. సో, ఇఫ్ యూ గో టు ఆపర్చునిటీ క్లిక్ ఆన్ హియర్ స్టేజ్ అని టైప్ చేయండి. సో, స్టేజ్‌కి ఏపీఐ నేమ్ స్టేజ్ నేమ్. ఓకే. స్టేజ్ నేమ్ ఫ్రమ్ ఏ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్. సి కస్టమ్ ఆబ్జెక్ట్స్‌కి అయితే అండర్‌స్కోర్ సి ఉంటదండి. ఓకే. ఆపర్చునిటీ ఇక్కడ ఇది వితౌట్ కండిషన్ నేనేమి ఎగ్జిక్యూట్ చేశానంటే మొత్తం సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్ వాటి యొక్క ఐడీ, నేమ్, స్టేజెస్ అన్నీ వస్తాయన్నమాట. సో, నా రిక్వైర్మెంట్ ఏంటి? క్లోజ్డ్ 1 ఉన్నవి లేదా క్లోజ్డ్ లాస్ట్ ఉన్నవి. ఓకే. సో, క్లోజ్డ్ లాస్ట్ దేనికి లేదు. సో, ఏదో ఒక దానికి క్లోజ్డ్ లాస్ట్ ఇస్తాను. సో, క్లోజ్డ్ లాస్ట్ అని చెప్పేసి దీన్ని సేవ్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు క్లోజ్డ్ లాస్ట్ లేదా క్లోజ్డ్ 1 ఉన్నవి మాత్రమే కావాలి. సో, కండిషన్ ఎలా యాడ్ చేయాలి? సో, కండిషన్ ఏ విధంగా యాడ్ చేస్తాం? వేర్ కండిషన్ ఏ ఫీల్డ్ మీద? స్టేజ్ నేమ్ అనే ఫీల్డ్ మీద. అగైన్ ఏపీఐ నేమ్ తీసుకోవాలి. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ లాస్ట్ ఆర్ అంటే అదైనా ఉండాలి లేకపోతే ఇదైనా ఉండాలి కాబట్టి అగైన్ ఆర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1 సారీ క్లోజ్డ్ 1 ఓకే. అంటే ఈ స్టేజ్‌లో ఉన్న ఆపర్చునిటీస్ అయినా పర్లేదు. ఈ స్టేజ్‌లో ఉన్న ఆపర్చునిటీస్ ఎగ్జిక్యూటెడ్. క్లోజ్డ్ 1 ఉన్నవి లాస్ట్‌లో క్లోజ్ లాస్ట్ ఉన్నది కూడా వచ్చాయి. ఓకే. సో, ఇలా ఇంకోటి నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్లోజ్ లాస్ట్‌లో ఉన్నవైనా రావాలి. క్లోజ్ 1 ఉన్నట్టు కావాలి. ప్రాస్పెక్టింగ్‌లో ఉన్నవి కూడా కావాలి. అప్పుడేం చేస్తాము? మళ్ళీ ఆర్ రాసి ఆర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు ప్రాస్పెక్టింగ్ పిఆర్ఓఎస్పిసిటీ ఓకే. సో, ప్రాస్పెక్టింగ్ ఇలా మల్టిపుల్ వాల్యూస్‌కి ప్రతి ప్రతి కొత్త వాల్యూ యాడ్ అయిన ప్రతిసారి ఓకే. కొత్త వాల్యూ యాడ్ అయిన ప్రతిసారి చూడండి ప్రాస్పెక్టివ్ కూడా వచ్చు. సో, అన్నిటికి అన్ని ఆర్ స్టేట్మెంట్స్ రాయకుండా సింగిల్‌గా మనం అంటే మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి పాస్ చేయొచ్చనమాట. ఎలా అంటే ఇన్ ఆపరేటర్ వాడి ఓకే. ఇన్ ఆపరేటర్ ఇన్ సారీ స్టేజ్ నేమ్ ఓకే. ఇన్ అని వాడితే సో, ఇక్కడ మల్టిపుల్ ఆర్ స్టేట్మెంట్స్ లేకుండా మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే. సో, నేనేం చేస్తానంటే ప్రాస్పెక్టింగ్ కామా క్లోజ్డ్ 1 కామా క్లోజ్డ్ లాస్ట్. ఓకే. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ రిజల్ట్ ఉంటాయన్నమాట. అంటే వాటిలో ఉన్నవి. సో, ఈ మూడిట్లో కాకుండా మిగతా స్టేజ్‌లో ఉన్నవి కావాలంటే సో, నాట్ ఇన్ ఓకే. నాట్ ఇన్ అంటే ఈ స్టేజ్ నేము ఈ మూడిట్లో ఉన్నవి ఆపర్చునిటీస్ కాకుండా మిగతా అంటే ఎక్సెప్ట్ దీస్ 3 మిగతా అన్నీ కావాలి. ఓకే. సో, ఇలా అంటే ఈ క్లోజ్ 1, క్లోజ్ లాస్ట్ ప్రాస్పెక్టింగ్‌లో లేకుండా మళ్ళీ మిగతా అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఇలా స్టేజ్ నేమ్ మీద చేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ ఆహ్, అమౌంట్ ఫీల్డ్ మీద అంటే ఈ అమౌంట్ ఉంది కదా! సో, మోర్ థాన్ 35,000 ఉన్నవి మాత్రమే కావాలి. లేకపోతే మోర్ థాన్ 1,00,000 అమౌంట్ ఉన్న ఆపర్చునిటీస్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే సో, వేర్ కండిషన్‌లో ఏం చేస్తానంటే అమౌంట్ ఏపీఐ నేమ్ వచ్చేసి అమౌంట్ మోర్ థాన్ 1,00,000 కాబట్టి 1, 2, 3, 4, 5 ఎగ్జిక్యూట్ ఓకేనా? సో, ఈ మోర్ థాన్ 1,00,000 ఉన్నాయా లేదా అని ఎలా వెరిఫై చేస్తాము? ఆ ఫీల్డ్ కూడా క్వెరీ చేయాలి. ఓకే. సో, కాబట్టి అమౌంట్ ఓకే. సో, అమౌంట్ ఫీల్డ్ కూడా మనం క్వెరీ చేసామంటే ఈ వాల్యూస్ మోర్ థాన్ 1,00,000 ఉన్నాయా లేదా మనకి తెలిసిపోతది. ఓకే. సో, 1,00,000 కంటే పైనుండాలి. 2,00,000 కంటే తక్కువ ఉండాలి. ఆ రేంజ్‌లో ఉన్నవి మాత్రమే నాకు కావాలంటే అమౌంట్ లెస్ థాన్ 2,00,000 1, 2, 3, 4, 5 ఓకే. సో, 1,00,000కి 2,00,000 మధ్యలో ఉన్నవి మాత్రమే ఇలా ఆ కండిషన్ రాయొచ్చనమాట. కండిషను, ఆర్ కండిషన్స్ ఇలా రాసుకోవచ్చు. సో, ఈరోజు క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ మాత్రమే కావాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఈరోజు క్రియేట్ అయిన క్వెరీ అయితాయో లేదో చెక్ చేయడానికి ఒక అపాజిటరీ రికార్డ్ క్రియేట్ చేస్తాననమాట. ఏదో ఒక రాండమ్‌గా ఒక వాల్యూస్ ఇచ్చేస్తాను. ఓకే. సో, క్లోజ్ డేట్ మ్యాండేటరీ ఫీల్డ్ స్టార్ మార్క్ ఉన్నవన్నీ ప్రతి ఒక్కటి మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే. సో, ఇప్పుడేం చేస్తానంటే
ఈ రోజు క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ మాత్రమే కావాలంటే క్రియేటెడ్ డేట్ మీద ఫిల్టర్ అప్లై చేయాలి. సో సెలెక్ట్ ఐడి ఏ ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ మనం ఇక్కడ క్వెరీ చేస్తాం. స్టేజ్ నేమ్, క్లోజ్ డేట్ ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ క్రియేటెడ్ డేట్. ఓకే, క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు టుడే. అంటే ఈ రోజు క్రియేట్ అయినా మాత్రమే ఈ అనేది అని అర్థం. ఓకే, ఈ రోజు క్రియేట్ అయింది వచ్చేసి ఇది. ఓకే, డేట్. అలా కాకుండా నిన్న క్రియేట్ కావాలంటే ఎస్టర్డే. ఇదేమిస్తుందంటే లైక్ రిలేటివ్ ఫిల్టర్స్ లాగా అనమాట. మనం ఏ రోజు అయితే ఈ క్వెరీ రన్ చేస్తామో ఆ రోజు నుంచి ఎస్టర్డే అంటే ఆ రోజు క్రియేట్ అయిన, ఆ రోజు డేట్ క్రియేట్ అయినా అంటే ఆ వాల్యూ హార్డ్ కోడ్ చేయకుండా నిన్న ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి 0. సో వాల్యూ హార్డ్ కోడ్ చేయకుండా టుడే అంటే టుడే, ఎస్టర్డే, ఓకేనా, ప్రీవియస్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్ ఇలాంటివన్నీ వచ్చేసి రిలేటివ్ ఫిల్టర్స్ లాగా. ఓకే, పర్టికులర్ వాల్యూ ఇవ్వకుండా సో వర్డ్ ఇస్తాము. ఆ వర్డ్ ఎప్పుడైతే రన్ చేస్తామో ఆ వర్డింగ్ ప్రకారం క్వెరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో నాకు హైయెస్ట్ ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సో ఇంకొక రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో ఏమడుతుంటారంటే ఆపర్చునిటీస్లో ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న అన్ని ఆపర్చునిటీస్లో హైయెస్ట్ ఆపర్చునిటీ ఉన్న, హైయెస్ట్ అమౌంట్ ఉన్న ఇక్కడైతే నేను ఇక్కడ ఇలా స్టార్టింగ్ చేయొచ్చు కానీ సో ఈ హైయెస్ట్ అమౌంట్ ఉన్న ఆపర్చునిటీ నేమ్ దాని యొక్క అమౌంట్ కావాలి. ఓకే, సో 9,50,000 ఈజ్ ద హైయెస్ట్ అమౌంట్ అనుకుందాం. ఓకే, సో దీన్ని క్వెరీ చేయాలి. ఓకేనా, సో ఇంటర్వ్యూస్లో వెరీ కామన్గా అడిగే క్వశ్చన్. సో మనం ఏం చేస్తాము, బేసిక్గా సెలెక్ట్ నేమ్ అమౌంట్ ఫ్రమ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇలా క్వెరీ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదేమి ఇస్తుంది, ఆపర్చునిటీస్ అన్ని నేమ్స్ దాని యొక్క అమౌంట్స్ అన్నీ ఇస్తుంది. ఓకే, సో ఈ నల్స్ నాకు లాస్ట్లో రావాలనుకుంటున్నాను. ఓకేనా, సో నల్స్ లాస్ట్లో రావాలనుకుంటే సో అంటే అంటే నల్స్ లాస్ట్ అంటే ఈ నల్ ఎందుకు వస్తుంది అంటే బ్లాంక్ ఎందుకు వస్తుంది అంటే దీంట్లోకి ఏం వాల్యూస్ ఇవ్వలేదు. అంటే ఈ బ్లాంక్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి ఏం వాల్యూస్ ఇవ్వట్లేదు కాబట్టి ఇలా బ్లాంక్గా వస్తుంది అనమాట. సో నల్స్ లాస్ట్ అని ఇచ్చామంటే నల్స్ లాస్ట్ వేర్ సారీ ఈ నల్స్ లాస్ట్ అనేది వేర్ కండిషన్ రాసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇగ్నోర్ ఇట్, సారీ ఫర్ దట్. సో ఇక్కడ సో లెట్స్ చెక్ వన్స్ నల్స్ లాస్ట్ కండిషన్, నల్స్ లాస్ట్. సో query example, సారీ ఫర్ దట్. ఓకే, ఇది ఆర్డర్ పై వచ్చినప్పుడు మాత్రం వేర్ కండిషన్ కాదు, ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇగ్నోర్ దట్ వన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇగ్నోర్ నల్స్ లాస్ట్ కండిషన్. సో ఇప్పుడు మనకి అన్ని ఆపర్చునిటీస్ నేమ్స్ దాని యొక్క అమౌంట్ వచ్చాయి. సో నేను హైయెస్ట్ అమౌంట్ కావాలంటే ఏం చేస్తానంటే ఆర్డర్ చేస్తాను అనమాట. ఆర్డర్ బై అనేది కీవర్డ్, ఆర్డర్ బై దేంతో అమౌంట్ అనే ఫీల్డ్తో. ఓకేనా, సో ఇక్కడ డిఈఎస్ఏ అని రాసి అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ తీసుకుంటుంది. ఓకేనా, లోయెస్ట్ వాల్యూ వచ్చేసి లాస్ట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో హైయెస్ట్ వాల్యూస్ 9,15,000. ఓకే, సో ఈ 9,50,000 బట్ హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రావాలి కదా కదా, ఒకటే ఉండాలి మనకు, మిగతా అన్నీ వద్దు. సో అయినా కూడా ఇక్కడ నల్స్ అనేటివి ఫస్ట్లో వస్తున్నాయి. సో నల్స్ అనేటివి రాకూడదు. సో లెట్స్ ట్రై నల్స్ లాస్ట్. రైట్, ఓకే, సో నల్స్ లాస్ట్. ఇప్పుడు చూడండి నల్స్ ఉన్నవి లాస్ట్కి వెళ్ళిపోయాయి. ఓకే, సో ఇప్పుడు హైయెస్ట్ ఉన్నది ఫస్ట్ వచ్చాయి. సో నాకు మిగతా ఏం అవసరం లేదు, నా హైయెస్ట్ ఉన్న నేమ్ అమౌంట్ మాత్రమే కావాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లిమిట్ 1 అని అప్లై చేస్తాను. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్లో ఓన్లీ ఒకటి మాత్రమే, ఒక రికార్డ్ మాత్రమే ఇస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు చూడండి హైయెస్ట్ అమౌంట్ వాల్యూ ఉన్న ఆపర్చునిటీ దాని యొక్క అమౌంట్ వచ్చింది. సో ఇదొక వే. ఓకే, గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి. సో ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ దెన్ ఓన్లీ యూ లిజన్ మై వీడియోస్. ఓకే, సో హైయెస్ట్ అమౌంట్ ఉన్న వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక విధంగా ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడి. ఓకే, సో ఎలా అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ మ్యాక్స్, మిన్ను, సమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ నేమ్ మ్యాక్స్ అమౌంట్ అని ఇస్తాను అనమాట. దేని నుంచి, ఫ్రమ్ ఆపర్చునిటీ అనే ఆబ్జెక్ట్ నుంచి. ఓకే, సో ఈ మ్యాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్ రాసినప్పుడు మనము గ్రూప్ బై చేయాలన్నమాట. గ్రూప్ బై అంటే దేంతో గ్రూప్ బై చేయాలి, లైక్ ఇక్కడ ఏదైతే ఫీల్డ్ రాసామో ఆ ఫీల్డ్తో గ్రూప్ బై నేమ్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఉన్న వాటిని నేను క్లియర్ చేస్తాను, క్లోజ్ ఆల్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా ఎర్రర్ వస్తుందా చూద్దాం. ఓకే, సో గ్రూప్ బై, సో సారీ పర్ నేమ్కి ఉన్న ఇది వచ్చింది. సో ఇలా కాకుండా ఇక్కడ మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ యొక్క మ్యాక్స్ అమౌంట్ అంటే పర్ నేమ్కి హైయెస్ట్ అమౌంట్. సో దిస్ ఇస్ నాట్ ద వే. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ అమౌంట్
పర్ నేమ్ కాకుండా పర్ స్టేజ్ తీసుకుంటాం. ఓకేనా? పర్ స్టేజ్ నేమ్, గ్రూప్ బై స్టేజ్ నేమ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామంటే సో గ్రూప్ బై స్టేజ్ నేమ్, సరే ఇక్కడ కామా ఇవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అంటే ఈ క్వెరీ ఏంటంటే, సో ప్రాస్పెక్టింగ్ స్టేజ్ నేమ్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి ఇది. క్వాలిఫికేషన్ స్టేజ్ నేమ్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి ఇది. నీడ్స్ అనాలిసిస్ స్టేజ్ నేమ్స్ ఉన్న అన్ని ఆపర్చునిటీస్లో హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి ఇది. ఇలా పర్ స్టేజ్కి హైయెస్ట్ అమౌంట్ ఏది ఉందో అది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఓన్లీ మ్యాక్స్ అమౌంట్ మాత్రమే కావాలి అంటే డిసెండింగ్ ఆర్డర్ అలా లేకుండా ఓన్లీ మ్యాక్స్ అమౌంట్ మాత్రమే కావాలి అంటే లెట్స్ సి గ్రూప్ బై. ఇట్ వోంట్ వర్క్ వితౌట్ గ్రూపింగ్ బై. ఓకే, సో ఇట్స్ వర్కింగ్. సో మ్యాక్స్ అమౌంట్ పర్ గ్రూప్ బై అలా ఏం లేకుండా ఓన్లీ మ్యాక్స్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఇచ్చామంటే సో ఈ ఆర్గ్లో ఉన్న అంటే అన్ని ఆపర్చునిటీస్లో హైయెస్ట్ అమౌంట్ మనకి ఇస్తుంది. అలాగే లోయెస్ట్ అమౌంట్ కావాలనుకుంటే మిన్ that we should actually group. Okay, సో లోయెస్ట్ అమౌంట్ ఉన్నది. సో ఇదొక క్వైరీ ఇంటర్వ్యూస్లో అడిగేది. నెక్స్ట్ వచ్చేసి సో ఏ స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, సపోజ్ న్యూ అనే స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. క్లోజ్డ్ వన్లో ఎన్ని ఉన్నాయి, క్లోజ్డ్ వన్లో 5 ఉన్నాయి. ఇలా టేబుల్ రావాలి. క్లోజ్ లాస్ట్లో ఎన్ని ఉన్నాయి, ప్రాస్పెక్టింగ్లో ఎన్ని కౌంట్ ఉన్నాయి అంటే ఏ స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ప్రాస్పెక్టింగ్ అనే స్టేజ్తో 5 ఉన్నాయి అనుకోండి, ప్రాస్పెక్టింగ్ 5. అలా ప్రతి స్టేజ్ నేము దాని యొక్క ఆ స్టేజ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టేజ్ నేమ్. ఈచ్ స్టేజ్ నేమ్ ప్రింట్ చేయాలి కాబట్టి స్టేజ్ నేము కామా. సో ఈచ్ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి కావాలనుకుంటే కౌంట్. ఓకే, సో కౌంట్ ఆఫ్ ఐడిని కౌంట్ చేస్తాము. సో ఈచ్ స్టేజ్కి మనకి ఎన్ని ఉన్నాయి కావాలి కాబట్టి సో మనము గ్రూప్ బై చేస్తాం, గ్రూప్ బై స్టేజ్ నేమ్. సో ఇప్పుడు అంటే ఈచ్ స్టేజ్కి ఎన్ని కౌంట్ ఉన్నాయో వస్తాయి అనమాట. ఓకేనా? ప్రాస్పెక్టింగ్ అనే స్టేజ్లో 3 ఉన్నాయి. నెగోషియేషన్ క్లోజ్డ్ వన్లో 18 ఉన్నాయి. క్లోజ్ లాస్ట్లో 1 ఉన్నాయి. సో ఇది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఏంటి, సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా స్టేజ్ నేమ్ ఫ్రమ్ ఆపర్చునిటీ వేర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్ లాస్ట్ ఇచ్చామంటే అది ఒకటే రావాలి. వేర్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్ వన్ ఇచ్చామంటే 18 రికార్డ్స్ రావాలి. అంటే ఈ స్టేజ్లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయని ఇలా క్వెరీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే అంటే ఈ కౌంట్ ఆఫ్ అంటే నెక్స్ట్ అకౌంట్స్ మీద కూడా రాయొచ్చు. అంటే ఏ అకౌంట్ ఇక్కడ అండర్ అకౌంట్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ, ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్ వాల్యూ. ఓకే, సో ఏ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఇండస్ట్రీ పిక్ లిస్ట్ అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ వాల్యూతో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాల్యూతో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో అలా ఏ ఇండస్ట్రీ వాల్యూతో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో మనం క్వెరీ చేయొచ్చు అనమాట. సో లెట్స్ సీ దట్. 1 minute. So let's same thing. Okay, select ఇండస్ట్రీ ఏపీ నేమ్ తీసుకోవాలి, కౌంట్ ఆఫ్ ఐడి, గ్రూప్ బై ఇండస్ట్రీ. అంటే ఏ ఇండస్ట్రీ వాల్యూతో ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో INDUSTRY ఫ్రమ్ అకౌంట్ మీద. సో అకౌంట్. ఓకే, చూడండి ఇండస్ట్రీ వాల్యూ ఏం లేకుండా 5 ఉన్నాయి. సో అగ్రికల్చర్లో ఎన్ని ఇలా గ్రూప్ బై చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ బేసిక్ SQL queries that we have seen so far. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో యాడ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వేరే క్లాస్లో లైక్ SOSL కానీ లేకపోతే ట్రిగ్గర్స్ కానీ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.